గుసుల్ స్నానం చేయకుండా సెహరీ తినవచ్చునా? గుసుల్ స్నానానికి సెహరీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గుసుల్ స్నానం చేయకుండా కూడా సెహరీ అనేది తినవచ్చు. ఫత్వా బరాయే ఖవాతీన్ ఇస్లాం పేజ్ నెంబర్ 158. సెహరీ చేయడం కోసం గుసుల్ స్నానం అనేది తప్పనిసరి కాదు, కానీ ఫజర్ నమాజ్ కంటే ముందే గుసుల్ స్నానం చేసి ఫజర్ నమాజ్ అనేది చదువుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1930. కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అపరిశుద్ధ అవస్థలోనే నిద్ర మేల్కొని ఆయన సహరీకి సమయం అవుతుంది కాబట్టి సహరీ భోజనం చేసిన తర్వాతే ఆయన గుసుల్ స్నానం చేసి ఆ తర్వాత ఫజర్ నమాజ్ చదువుకునేవారు. కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు సమాగమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిద్ర మేల్కొన్న తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ తలంటు స్నానం చేసినట్లయితే సెహరీ యొక్క సమయం మిస్ అవుతుంది. కాబట్టి ముందుగా వారు సెహరీ భోజనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత వారు తలంటు స్నానం చేసి ఖచ్చితంగా తప్పనిసరిగా ఫజర్ నమాజ్ చదువుకునేటటువంటి అనుమతి ఉంది. సెహరీ తినకుండా ఉపవాసం ఉండవచ్చా? సెహరీ అనేది సున్నత్ మరియు ముస్తహబ్ తప్ప ఇది ఫరజ్ కాదు. కాబట్టి ఎవరైనా సెహరీ లేకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి రాత్రి సంకల్పం చేసుకున్నాడు ఉదయం ఎలా అయినా నేను ఉపవాసం ఉండాలని, కానీ నిద్ర మేల్కొనలేకపోయాడు. ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే సెహరీ యొక్క సమయం అయిపోయింది కదా, నిద్ర మేల్కొన్నాడు, ఫజర్ నమాజ్ చదువుకోవాలి, లేదా ఫజర్ నమాజ్ సమయం కూడా అయిపోయింది, ఆ తర్వాత అయినా అతడు నమాజ్ చదువుకోవాలి. అదేవిధంగా తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే అతడు రాత్రి నియత్ చేసుకున్నాడు కాబట్టి సెహరీ మిస్ అయినప్పటికీ అతడు ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు. సెహరీ చేయకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు అని సెహరీని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇస్లాంలో సెహరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1923 అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు సెహరీ తప్పనిసరిగా తినండి ఎందుకంటే అందులో శుభము ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరైతే సెహరీ చేస్తారో అందులో శుభం బరకత్ అనేది ఉంటుంది కాబట్టి సెహరీ చేయాలి. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో సెహరీ గనక తప్పిపోయినట్లయితే మిస్ అయిపోయినట్లయితే మీరు నియత్ చేసుకుని ఉంటారు కాబట్టి ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1096 అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, యూదులు క్రైస్తవులు ముస్లింలు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తున్నారో ముస్లింలు మరియు యూదులకు క్రైస్తవులకు వారు పాటించే ఉపవాసాల మధ్య వ్యత్యాసం ఏంటంటే యూదులు పాటించేటటువంటి ఉపవాసాలలో వారు సెహరీ తినరు, ముస్లింలు పాటించేటటువంటి ఉపవాసాల్లో వారు సెహరీ తింటారు. ఇది వ్యత్యాసం. కాబట్టి మీరు ఉపవాసం పాటించాలనుకున్నప్పుడు మీరు సెహరీ తినండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇది యూదులకు క్రైస్తవులకు భిన్నమైనటువంటి ఆచరణ. తప్పనిసరిగా మనము ఉపవాసం పాటించాలి అనుకున్నప్పుడు సెహరీ చేయడంలో అందులో శుభం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఎవరైనా కొన్ని సందర్భాల్లో మర్చిపోయినట్లయితే ఆ వ్యక్తి నియత్ చేసుకుని ఉంటాడు కాబట్టి సెహరీ లేకున్నా ఆ యొక్క వ్యక్తి యొక్క ఉపవాసం అనేది నెరవేరుతుంది. ఈ వీడియో చూసినటువంటి ప్రతి సోదరుడు ప్రతి సోదరిమణితో నేను మనవి చేస్తున్నాను, ఈ పవిత్ర మాసం రంజాన్లోని మీరు మీ యొక్క జకాత్, మీ డొనేషన్, మీ విరాళాలను పీస్ మెసేజ్ ఫౌండేషన్కి చేరవేసి మేము చేసినటువంటి మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. సోదర మహాశిలారా, ఇస్లాం ధర్మంపై ఉన్నటువంటి అపోహలను తొలగించి ఇస్లాం ధర్మాన్ని మానవాళికి చేరవేయడం ప్రతి ముస్లింపై ఉన్నటువంటి ఒక ఉమ్మడి బాధ్యత. ఈ బాధ్యతలో మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తూ అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేస్తున్నాము. కాబట్టి మీరు మీ వంతు బాధ్యతగా మీ విరాళాలను, మీ జకాత్, మీ డొనేషన్ని తప్పకుండా మాకు చేరవేయండి. మేము కేవలం రంజాన్ మాసంలో మాత్రమే మీకు అప్పీల్ చేయడం జరుగుతుంది, మీరు మాకు విరాళాలు ఇవ్వండి అని. మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా మేము అప్పీల్ చేయడం జరగదు. అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల గత సంవత్సరం మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 50 కార్యక్రమాలు మేము చేశాము. 2 లక్షల మందికి మేము ఇస్లాం ధర్మ సందేశాన్ని చేరవేశాము. ఇది ఆఫ్లైన్లో చేసినటువంటి ప్రోగ్రామ్స్. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ ప్రతి సందర్భంలో కూడా మేము అప్లోడ్ చేస్తున్నామో కేవలం గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చ్ 1 వరకు 5 కోట్ల మంది మా వీడియో చూశారు. చాలా అద్భుతంగా దావా కార్యక్రమాలు ముందు కొనసాగుతున్నాయి. ప్రతి సందర్భంలో కూడా మేము వీడియోస్ తయారు చేయడం మాత్రమే కాదు, మేము ఫీల్డ్లో కూడా వెళ్ళి ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి చేరవేస్తున్నాం. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా అద్భుతంగా దావా కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళగలము. కాబట్టి దయచేసి మీరు మీ వంతు బాధ్యతగా మీరు మా సంస్థకు విరాళాలు చేరవేస్తారని మీతో మనవి చేసుకోవడం జరుగుతుంది. జజాకల్లాహు ఖైర్. हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफ ज़राए से ताउन चाहते हैं. To support Peace Message Foundation, you can send your donations to the PMF bank account
Account number 0762370000019. Bank name DCB. IFSC code DCB L000076. Branch Gaddiya Naram, Hyderabad, Telangana. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.